పాలమూరు పనమట బనకచెర్లకు ఆమోదమట. బాబు కోసం బాకా తెలంగాణకు దోకా. కృష్ణా నీటివాడలో నిలువున దగా చేస్తుట. ఏపీతో ఎంఓయూకు సిద్ధమైన రేవంత్ రెడ్డి. పోలవరం బనకచెర్ల లింకుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తుందంట. అన్నగారు నల్లమల్ల పులిగారు జలికాల ముఖ్యమంత్రి. సో సెప్టెంబర్ తొలి వారంలో ఒప్పందంపై సంతకాలకు ఏర్పాట్లు చేస్తాడు. ఇంజనీర్లను సంప్రదించకుండా సలహాదారుడితో ముందుకు పోతున్న కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సిద్ధమైన దసరాలు. బాబుకు గురుదక్షిణగా సమ్మతి. మరి వ్యవహారం అంతా గుట్టుగానే జరుగుతుంది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు ప్రారంభంపై తాజాగా ఏపీ సీఎం సంకేతాలు చేసింది. మరి ఆ 1,00,000 కోట్ల బయట ఇదే కావచ్చు. పోలవరం బనకచెర్ల ఇక రేపు ఇంకో పెట్టి నల్లమల్ల సాగర్ అని ఇంకోటి పెట్టరాదు ఇది. సో ఏదైనా సంతకాలు పెడితే మాకే అభ్యంతరం లేదు. బనకచెర్ల పైన ఎజెండాలో మొదటి అంశం ఆనాడే పెట్టి ఢిల్లీలో కూర్చొని మన కాడికి వచ్చే నేను ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు అడిగితే కదనా, వాళ్ళు నన్ను అడిగితే కదా నేను ఇవ్వాలన్నా అంత డిసైడ్ చేసేది, నన్ను అడగలేదా. మరి ఇవాళ ఏందా సంతకాలు పెడుతున్నామంట. ఇక ఆంధ్ర వాళ్ళకేమో బోర్లు పోతాయి, మన తెలంగాణకే ఎడారైపోతుంది. ఏఐ ఫోటో వేసారు, చంద్రబాబు బొమ్మ వేసారు, రేవంత్ రెడ్డి బొమ్మ వేసారు. తెలంగాణ ఎడారైపోతుంది, ఆంధ్ర మాత్రం పచ్చగా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి స్కెచ్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ తప్పదే ఖండించటనా లేదా ఇలా చెప్పేదంత తప్పు ఎంత ఏమి లేదు. మేమెందుకు పోతాం, మేమెందుకు సంతకాలు పెడతాం, మాకేం సంబంధం, మీరు ఖండించాల్సి అట్లా ఖండించుది, అభ్యంతరం ఏం లేదు. సో కృష్ణమ్మకు ఏపీ చెరట సోద్యం చూసినా రేవంత్ సర్కారు వచ్చిన వరద వచ్చినట్టే ఆంధ్రాకు పోతుంది చూసుకోవాలి. నేను ఇదే చెప్పిన కదా, పోతిరెడ్డి పాడు పొగగొట్టి చంద్రబాబు నాయుడు దోడుకొని పోతుంటే ఈ సన్నాసులు మూసుకొని పండుకుంటా 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది శ్రీశైలంలో అని మనకు లంగ వార్తలు రాస్తారు. కానీ నీళ్లు ఒడిసి పట్టే దమ్మ మాత్రం ఇలాగలేదు. అది ఆనాటి నుంచి బయట పడుతూనే ఉన్నది. ఇక వెలిగొండ గుదిబండట. తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న ఏపీ. శ్రీశైలంలో మరో 43 టీఎంసీలకు ఎసరు పెట్టారు. ప్రాజెక్టు నిండక ముందే నీటి మళ్లింపు కుట్ర. బ్యాక్ వాటర్ నుంచి మళ్లించే ప్రాజెక్టు. అనుమతులకు మించి వెలిగొండ విస్తరణ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ తీరుందని చెప్పేసి పాపం మరి ఆయన వెలిగొండనో ఇంకేదో కట్టుకొని రాదురి. ఇప్పుడు మనం వాడుకోనప్పుడు, మనకు నీళ్లు వాడుకునే ఉద్దేశం లేనప్పుడు అవతలను బతకనియాలి కదా. ఎందుకంటే వీళ్ళకి ఎట్లా ఇష్టం లేదు రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాలని. ఇక కాళేశ్వరం నిర్వహణ ప్రభుత్వ బాధ్యతే. నీటి నిల్వ విడుదల అంశం సర్కారు విధానం అట. ప్రాజెక్టు అథారిటీ పరిధిలో పునరుద్ధరణ నాణ్యత నియంత్రణ కూడా అదే చేపట్టాలి. హైకోర్టుకు కేంద్ర సంస్థల కౌంటర్ దాఖలు అవుతుంది. నిన్నమాట దాకా కేంద్రంలో ఉన్న సిడబ్ల్యూసి మీద నూకిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏది నూకడానికి లేదు అవకాశం, అంతా మీదేరా నాయన అని వాళ్ళు అంటారు. నీళ్లు నింపాలా వద్దనేది సిడబ్ల్యూసి కాదు, రేవంత్ రెడ్డి చేయాలి డెసిషన్. ఈ వాళ్ళ మీద నూకించడం ఆపినట్టు కాదు. ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తే కేసీఆర్ పెరుస్తుంది, కృష్ణానదిలో నీళ్ళేమో చంద్రబాబుకు అన్యాయం అవుతుంది. సో మరి అందువల్ల వదలనీరు. ఏరి కోరి మొగని తెచ్చుకుంటే ఎగిరేరి తగ్గట్టున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది. సో ఏరి కోరి ఓటెత్తే మరి రైతులను విద్యార్థులను సరిపోని చెప్తాడు ఆయన.